బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. జగా వాళ్ళు 12 మంది విడిపోకుండా ఒకే చోటు ఉంటే ఏం చేద్దాం? లేదు, వాళ్ళకి 12 చోట్ల పనుంది, విడిపోతారు. గాడి రుకో. They are separate. Get up. जल्दी जल्दी चलो. Your seats. Come on. Yeah, stay on the line. We are very close to him. Shall I catch him? Keep following. University 98.3 FM, but good afternoon. He's meeting another guy. He's going to move. Follow the new one. चलो 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 जल्दी जल्दी. Okay, let's move. How many so far? We are following the second guy. We are following the first guy. We are following one. We are at Dharavi. He's walking through a market. City. It's your Panka antenna. Hi, this is. Wait. Stand down, stand down. First guy meeting a cell phone dealer. He is meeting someone. Listen. No one follow check. ठीक है, मैं निकलता हूँ. Let's follow him. We are splitting now. Vishal here, on the second guy. तुम उधर जाओ, मैं इधर जाता हूँ. Stay on the line. Copy that. He's going to move. You follow him. We have a new one. Go 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 go. Again, a new one. He's walking right in front of me. He is boarding a bus and me too. I'm at a shopping mall. मैं सेंटा क्रूज रेलवे स्टेशन पर हूँ. I am at Dharavi. I'm at कुर्ला. Boys, వాళ్ళ 12 మందికి మనం 12 మంది ఉన్నాం. The game is going to end now. మీ బ్యాగ్స్ అన్ని ఒకసారి ఓపెన్ చేయండి. गन ఉందిరా? There is a gun. इसमें तो गन है. A gun? I'm in theater. ఎవరు పానిక్ అవ్వద్దు. వాటిని అందులో పెట్టింది నేనే. మీ ఎదురుగా ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. దే ఆర్ హర్కతాల్ టెర్రరిస్ట్. మన బార్డర్లో చేసే పని ఇప్పుడు చేయబోతున్నాం. ఒకే సమయంలో 4 చోట్ల బాంబులు పెట్టడం, సీరియల్ బ్లాస్ట్. వాళ్ళ టెక్నిక్ మనకి తెలుసని చూపిద్దాం. ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఒకే సమయంలో కొట్టాలి. గెట్స్ ఇట్ బాయ్స్? We'll do it. Yes. 3 2 1 shoot! I'm out Jagdish. దానికి టైం ఉంది, క్యాంప్ లో చూసుకుందాం. And you're watching NDTV 24/7.
बताया जा रहा है कि यहाँ पे और 12 जगहों पे जो लाश मिली है वो सब स्लीपर सेल के हैं। 12 men who have been shot are all sleeper cells. Neither the police nor the defense have announced their role in this. For the first time in Each of the victims, however, have been identified as terrorists, and there are bombs in each of their bags. స్లీపర్ సెల్స్ ఉపయోగించిన సెల్ ఫోన్స్ అన్ని శాటిలైట్ ద్వారా కూడా వాళ్ళున్న స్థావరాల్ని కనిపెట్టలేని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి. సార్, ఈనాడు యావత్ ప్రపంచాన్ని బెదిరిస్తూ ప్రశ్నార్థకంగా మారింది స్లీపర్ సెల్స్. అసలు ఈ స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి? ఎవరు? తీవ్రవాదం ఎక్కడెక్కడ సవాలుగా తయారైందో అక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కువయ్యాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే ఈ 12 మంది వ్యక్తులు సామాన్య ప్రజలతో కలిసి బతికిన వాళ్లే. దేశం మీద, ప్రభుత్వం మీద ద్వేషం ఉన్నవాళ్ళు, ప్రతీకార వాంఛ ఉన్నవాళ్లు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళని కల్టివేట్ చేసి వాళ్ళ కోపతాపాలను, పగ తీర్చుకునే భావాలను ఉగ్రవాదానికి ఉపయోగపరుచుకుంటున్నారు. సెప్టెంబర్ 11 తర్వాత అమెరికాలో అలాంటి సంఘటన ఏది జరగలేదు. ఆ ఒక్క దేశంలోనే స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయో వాటన్నిటిని కనిపెట్టి చెదరగొట్టి మళ్లీ అవి పుట్టకుండా పెరగకుండా నిర్మూలించారు. जाना गया है कि 12 आतंकवादी हरकत उल के खतरनाक स्लीपर सेल से थे. ये हैं आतंकवादियों के नाम: उम्र 32, उम्र 29, उम्र 33, उम्र 34, उम्र 31. धोबी घाट में गोली मार दी गई है. हालांकि लाश को ले जाने के लिए कोई नहीं आया है. पुलिस के अनुसार उसके बारे में कोई भी जानकारी नहीं मिली है. बाकी आतंकवादियों के नाम हैं: उम्र 28, उम्र 32, उम्र 27. ఈ పని ఎవరు చేశారు? ఇంతవరకు తెలియదు. పోలీసులకి ఆచూకీ దొరకలేదు. ఏమైనా ఆధారం దొరికిందా? పోలీసులు స్లీపర్ సెల్స్ వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క నాన్ ట్రాకర్ ఫోన్ ఆ చంపిన వాడే ఎత్తికెళ్ళాడు. ఎవరి ఫోన్? ధోబీ ఘాట్ దగ్గర చంపబడిన అఫ్సర్ అలీది. I don't know who you are, where you are. You've killed my 12 men, including my brother. I am coming for you. But once I get to you, I will kill you. I'm waiting. హలో. లేక్ వ్యూ కేఫ్ కి వెంటనే రా. సార్కి తెలిస్తే ఫీల్ అవుతారు మేడం. మిస్ సరే రమ్మన్నారు, త్వరగా రా. ఏంటండి ఒక్కరే ఉన్నారు? సార్ ఎక్కడ? అటు చూడు. వావ్, సూపర్. వేరే అమ్మాయితో జాయింట్ అయ్యారా? ముయ్యరా, ఆ అమ్మాయిని నీకు జాయిన్ చేయాలని చూశాడు. నాకా? వీణ్ణెలా వదిలించుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు నీకు అమ్మాయిల బ్రోకర్లా తయారాడు. ఏమిటండి ఇది? ఇలా పెద్దవాళ్ళని పట్టుకొని తప్పుగా మాట్లాడకూడదు. వారి వయసుని గౌరవించి పెళ్లి చేసుకోండి. పద. ఎక్కడికి? Hi, come. గుడ్ మార్నింగ్ సార్. Morning, good morning. Jagdish.
హలో హలో జగదీష్ దిస్ ఇస్ శ్వేత. హాయ్. జగదీష్ కూడా పాపం ఈ హాలిడేస్ కి పెళ్లి చూపులకనే బాంబే వచ్చాడు. అదేమిటో వాడికి ఎవరు సెట్ అవ్వట్లేదు. ఫెయిట్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్. నాకు జూనియరే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీలా కాదు. నేను వాడికి అన్నలాంటి వాడిని కాదు. అంతకన్నా ఎక్కువే. అంటే ఒక పెళ్లి పెద్దని. ఇప్పుడే నేను అదే అన్నాను. అలాగా? ఓ గ్రేట్ రా. ఓ సారీ, ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. నిషా, మై ఫియాన్సీ. బాక్సర్ నిషా. ఓ హాయ్. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో కరెక్ట్. నన్ను ఎక్కడో చూసినట్టుంది అనేగా చెప్పొచ్చా. నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అన్న డౌట్ వచ్చింది. అప్పుడే నాకు జగదీష్ గుర్తొచ్చాడు. నేను పెళ్లి పెద్ద స్థానంలో ఉండి ఈ మాత్రం అలా చేయకపోతే కదా. ఇక మీ ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మనస్సులు విప్పుకోండి. ఏదైనా ఒక బయాలజీ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. బయాలజీ కాదు, కెమిస్ట్రీ. ఏదైతే ఏంటి, అంతా సైన్సే కదరా. వీరితో నేను విడిగా మాట్లాడాలి. నిషా, వాళ్ళు మాట్లాడుకోవాలి. నువ్వు విడిగా మాట్లాడాలంటే అది నాతోనే మాట్లాడాలి. దట్ ఈస్ లాజిక్. అతనితో అమ్మాయి గురించి ఎంకరేజింగ్ గా మాట్లాడతాను. ఓకే క్యారీ ఆన్. అర్థమైంది. వస్తావా? సార్, మీరున్నప్పుడే నన్ను పిలుస్తున్నారు సార్. అది తప్పు కాదు జగదీష్. నేనున్నప్పుడే కదా పిలిచింది. నేను లేనప్పుడు పిలిస్తే అది తప్పు. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు వెళ్ళచ్చు. ఏమండి, మీరు చేసింది చాలా తప్పండి. మేమిద్దరం ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. ఇంతలో మీరు మధ్యలో దూరం బాగాలేదండి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. ఏ అదొక మ్యాటర్. మ్యాటరా? మ్యాటర్ అంటే? తెలీదా? సరే, నీ ఫోన్లో నెట్ ఉందా? ఉంది. www.desigirls.com చూడు. All right, y'all. Check this out. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా సీనియర్ చెప్పాక వారి మాట మేరలేనండి. పాపం వారు బాధపడతారు. అంటే నీకోకేనా? తర్వాత జగదీష్, ఇంకో మ్యాటరా? అదే, ఈ మ్యాటర్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి ఎంత తొందరగా ఓ నిర్ణయానికి వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మన రెండు జంటలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో పెళ్లి జరగాలన్నదే నా ఆశ.
ఈ గోడ ఎత్తెంత? 6 అడుగులు. బాగా దూకగలరు. ఈ బస్సు స్పీడ్ ఎంత? గంటకి 70 కిలోమీటర్లు ఉండొచ్చు. బాగా పరిగెత్తగలరు. బాగా ఈదగలరు. అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వెళ్లే బస్, చీకటి థియేటర్, రద్దీగా ఉండే షాపింగ్ మాల్, అది 200 మీటర్ల దూరంలో ఉన్నా కూడా అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వాళ్ళు ఆరితేరిన షూటర్స్. పోలీసులు మాత్రం కాదు. ఇంకా వివరాలున్నాయా? లేవు. ఇంకో కామన్ మ్యాటర్ ఉంది, కానీ దానివల్ల ఏ యూస్ లేదు. ఆ 12 మంది కూడా కోటు సూటు వేసుకుని షూట్ చేశారు. ఏమన్నా? ఆ 12 మంది కోటు సూటు వేసుకున్నారు. ఇది నువ్వు ముందే చెప్పుండాలి. కోటు వేసుకోవడం మామూలు విషయం అనుకున్నాను. అమెరికాలో కోట్ అందరూ వేసుకుంటారు, కానీ ఇండియాలో సూట్ కొందరే వేసుకుంటారు. సో అందరూ సూట్ వేసుకున్న వాళ్లే. వాళ్ళు హోటల్ వెయిటర్స్ కావచ్చు, బోర్డ్ మీటింగ్కి వెళ్లే బిజినెస్ మెన్ కావచ్చు, సెమినార్కి వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, పెళ్లికి వెళ్లే వాళ్ళు కావచ్చు. 27వ తారీఖు నాడు ముంబైలో జరిగిన సెమినార్లు, పెళ్లిళ్లు, పార్టీలు, వాటి వివరాల లిస్ట్ నాకు వెంటనే కావాలి. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. ఆ 12 మందిని కాల్చేసావే, వాళ్ళ ప్రాణాలతో పట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ దొరికేది? ఏ ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏ ప్లాను తెలియదు, ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ 12 మందికి ఒకరికొకరికి పరిచయాలు కూడా ఉండవు. అవునా? వాళ్ళందరూ స్లీపర్ సెల్స్. వాళ్ళ హెడ్ ఒకడో లేక 2-3 కలిసి ప్లాన్ చేస్తారు. అది అమలు చేసే విషయంలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు ఈ స్లీపర్ సెల్స్. సపోజ్ వాళ్ళలో ఎవరైనా పట్టుబడినా వాళ్ళ నుంచి మనం ఏమీ రాబట్టలేం. అప్పుడు స్లీపర్ సెల్స్ ఆర్డర్ వచ్చే వరకు మామూలు మనుషుల్లో అలా బతుకుతూనే ఉంటారా? అవును, ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ వాళ్ళని పూర్తిగా అంతం చేయలేమా? అంతం చేయలేం, కానీ అంతో ఇంతో ఆపగలుగుతాం. ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్లు ఇచ్చే మెయిన్ హెడ్ని అంతం చేయగలిగితే వీళ్ళు జీవితాంతం ఆర్డర్ వస్తుందని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతారు. అదోకే, ఆ ఆర్డర్ ఇచ్చే లీడర్ని ఎలా వెతుకు పట్టుకుంటావు? వాడిని వెతుక్కుంటూ నేను వెళ్ళను, నన్ను వెతుక్కుంటూ వాడొచ్చేలా చేశాను. మనం ఆ 12 మందిని చంపితే ఆ పగతో వాడు మనల్ని చంపడానికి వస్తాడని చిన్న ప్లాన్ వేశాను. నా ప్లాన్ ప్రకారం వాడు ఈ పాటికి వచ్చే ఉంటాడు. అమ్మ దుర్మార్గుడా. అది సరే, వాడు మాత్రం ఇంత పెద్ద ముంబై సిటీలో నేను ఎలా కనిపెడతాడు? ఆ 12 మందిని చంపడంలో ఏదో ఒక చిన్న క్లూ మనం వదిలేసి ఉంటాం. ఆ ఆలోచనతో వాడు బయటకు వస్తాడు. అదేంటో మనం ఫస్ట్ కనిపెట్టగలిగితే వాడు మనల్ని అటాక్ చేసే ముందే మనం వాడిని పట్టుకోవచ్చు. అప్పుడు వాడు ఏ రూట్లో వస్తాడో ఆలోచించు. ఆలోచించరా, ఏదో కలర్ గా ఉండి దాన్ని తిప్పుతావే, దాని కొబ్బరి తురుగు తిరుగుతూనే ఆలోచించు. ఏ జగ అటెండ్ చేయకు, తన ఏంటుంది. ఏ జగ అటెండ్ చేయకు, నా మీద ఒట్టు. జగ హలో, నీకు షాకింగ్ న్యూస్. మొదలెట్టావా? నేను మొదలట్లా. నీ సీనియర్ ఆఫీసర్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, అర్జెంట్. ఇదిగో వచ్చేస్తున్నా. జగ మా తప్పురా, ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అమ్మాయి వెనకబడ్డ మానేసి కూర్చుని ఆలోచించరా. రే 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 జగ జగ జగ. మీ ఇద్దరికి ఇప్పుడు 2 షాకింగ్ న్యూస్లు చెప్పబోతున్నాను. ముందు జగదీష్కి. ఆ రోజు నువ్వు చూసావా అమ్మాయి శ్వేత, తనకి నువ్వు నచ్చలేదని చెప్పిందిరా. ఏమైంది? షాక్ అయ్యాడు అబ్బాయి. ఓకే 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 ఓకే. ఇక నువ్వు షాక్ అయ్యే విషయం చెప్పే ముందు నువ్వు ఒకరిని మీట్ అవ్వాలి. ఒక్క సెకండ్ వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఓకే.
ఏం లేదు, ఆ మ్యాటర్ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అయ్యాను కదా, అందుకు నవ్వాను. అవును, నువ్వెందుకు నవ్వావు? ఓ మ్యాటర్ కూడా నువ్వు నచ్చలేదు అంది చూడు అందుకు. చిత్రా, ఇదే వెబ్సైట్ తెలియట్లేదే. మా మామయ్య కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తోందంట, కానీ నేను అది గ్రహించలేకపోయాను. నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలిసి సూసైడ్ అటెంప్ట్. ఇలా కూర్చో. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి పెద్ద ప్రాబ్లం అయింది. నేను ఒక డెసిషన్కి వచ్చేసాను. ఐఎమ్ సో సారీ. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది విన్నాక నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు, కానీ నీ మనసులో ఆశలు కలిగించడం అది నా తప్పే. ఇదంతా జీవితంలో సహజం. ఓకే, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఓ విషయం అడగబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే బాంబే వచ్చావు. నువ్వేమో ఒక మిలిటరీ మ్యాన్ పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. అది ఎందుకని మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు? నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నామే కానీ నా వేలు కూడా తన్ని టచ్ చేయలేదు. మనం ఎప్పుడన్నా టచ్ అయ్యామా? లేదు, అడిగి చూడు. లేదు. నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు. అందంగా పుట్టడం నా తప్ప. ఏం లేదేం లేదేం లేదు. రైట్ సార్. వీడొకడు అయిన దానికి కాందానికి. సరే నిషా, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్. నిషా, నేను నీకు దక్కలేదు కదా అని తను చేసుకున్నట్టు ఇటువంటి ఏ నిర్ణయం నువ్వు తీసుకోకు. ప్రామిస్? ప్రామిస్. ఓకే, బాయ్. ఏమైంది? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? ఇవాళ మన ఫస్ట్ డేట్. డేటింగ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలంట. అదే భయంగా ఉంది. హే చిచి, నువ్వు అసలే పార్టీ గీటీ అని చాలా ఖర్చు పెట్టావు. నేనేం అడగనులే, భయపడకు. చా, అది కాదు. నీ పార్టీకి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా. అవునవును, నాకు కిస్ కావాలి. కిస్ కావాలి. అయ్యయ్యో, నేను భయపడినట్టే జరిగింది. కమ్ ఆన్. నాకు ముద్దెలా ఇవ్వాలో తెలీదు. నువ్వు కళ్ళు మూసుకో, నేను ముద్దిస్తా. హలో. వాడు ఏ రూట్ లో మన దగ్గరకు వస్తాడో ఆ క్లూ దొరికింది. అవును, మనం చర్చి నుంచే బయలుదేరమని వాడు ఎలా కనిపెడతాడంటావు? ఆ 12 మంది షూట్అవుట్ లో ఉన్న ఒకే సిమిలారిటీ ఆ డ్రెస్ కోడ్. వాడు తెలివైన వాడైతే స్ట్రైట్ గా చర్చ్ కే వస్తాడు. అయితే తొందరగా పోనీ.
27వ తారీఖు బాంబేలో జరిగిన ఫంక్షన్స్ అన్నిటికన్నా ఈ చర్చిలో జరిగిన పెళ్ళొక్కటే మనం అనుమానించే వాళ్ళకి దగ్గరగా ఉంది. ఎందుకంటే పెళ్లి కొడుకు ఒక ఆర్మీ మ్యాన్. The name of the bridegroom is William Martin Jewell. Can we have his address, please? Yes. Yes, Is this Joel's house? yes, it is. We are from the army too, his batchmates. Oh, yeah. Come. Joel is on his honeymoon. You could have contacted him on his mobile. But his phone was out of reach, uncle. Oh, I'm sorry. Please come. Thank Please you be very seated. much, uncle. Please. This is Joel's mother. She can't speak. Oh, I'm so sorry. Please sit down. I brought a gift for Joel. Oh, very kind of you. Thank you so much. Thank you. What would you like to have? No, thank you, uncle. Uncle, can I see Joel's wedding album? Oh, of course. I'll just bring it. Excuse me. I'll bring it. వాట్ మ్యామ్? మరేంట్రా ఎవరు వచ్చాడు అడ్రస్ ఇచ్చాడనా? సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి ఒక మాట అడగొద్దు. ఇప్పుడు దానికి టైం లేదు. లెట్స్ గో. This is Joel's school teacher. And this is Joel's cousin. They are all Joel's campmates. అంకుల్, ఇందులో 5 టీంలు ఉన్నాయి. He has been to 5 camps. So there are 5 teams. Can you get me one coffee? Oh, yeah, I'll get you. చివరి చోటుకొచ్చి స్ట్రక్ అయ్యాం. ఇప్పుడు ఈ 5 టీముల్లో ఏ టీము ఎలా కనిపెడతాం? I'll find them. నే కనిపెడతాను. Here's your coffee, my boys. థ్యాంక్ యూ. How do you like the pictures? వెరీ నైస్. I didn't expect you so early. I didn't give the medicines at all. These are Joel's batchmates. They couldn't come for the wedding. Welcome. Greet them. Hi, Noel, Joel's brother. Please entertain. Hi. యా, హాయ్. Did you give them coffee? Yeah, I just did. యా, Thank you very much for coming. Joel తో ఏ క్యాంప్ లో వర్క్ చేశారు? కశ్మీర్. కాశ్మీర్. ఏ సంవత్సరం? 2005. 2005 లో తను ఢిల్లీలో ఉన్నాడు. తర్వాత తను కాశ్మీర్ లో వర్క్ చేయలేదే. మీ ఐడి కార్డ్ నేను చూడొచ్చా? కెన్ యూ షో మీ యువర్ ఐడి కార్డ్? शो मी, मैं सी योर आईडी कार्ड. पापा, पूछे बिना आप किसी को भी अंदर आने देंगे? काम के बारे में पूछा तो इन लोगों को पता भी नहीं. నాకు అతి తెలివి గల వాళ్ళంటే నచ్చదు. Show me. ఇది వాడు రావడం కోసమే. ఫాస్ట్ గా ఉన్నాడు. ఏంట్రా అన్నిట్లో రౌండ్ చేసింది? 5 టీముల్లో ఏ టీమో తెలుసుకోవడానికి టీంకొకరిని కిడ్నాప్ చేయబోతున్నాడు. అందుకే రా ఈ రౌండ్ లో. హలో. యా, హాయ్, ఐఎమ్ కెప్టెన్ జగదీష్. इंटेलिजेंस रिपोर्ट के मुताबिक
आप खतरे में हैं। Are you safe? Yes, I'm okay. श्योर? कोई प्रॉब्लम नहीं? जस्ट बी केयरफुल, ओके? अगर कुछ प्रॉब्लम हो तो कॉल मी। This is my number. हाँ बिल्कुल ठीक हूँ। हाँ मैं बिल्कुल सेफ हूँ। मैं ठीक हूँ। कुछ प्रॉब्लम हुआ तो डेफिनेटली I'll call you. ఓకే ఏంట్రా వాడు రౌండ్ చేసిన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. అది ఇంకా ప్రమాదం. మనం ఊహించినట్టు జరగలేదు కనుక వేరే ప్లాన్ వేస్తున్నాడని అర్థం. हेलो जगदीश, मैं अमर सिंह बोल रहा हूँ. Somebody kidnapped my brother's daughter. नहीं, क्या बोल रहे हो? हाँ, सुबह जॉगिंग के लिए गई थी फ्रेंड के साथ. उसे जबरदस्ती गाड़ी में उठा के ले गए. तुम अभी तुम्हारी एरिया के पुलिस स्टेशन में कंप्लेंट करो. डरो मत, कुछ नहीं होगा. ఏంటి జగా? ఆర్మీ వాళ్ళని ఎత్తుకెళ్ళి ఎంత టార్చర్ పెట్టినా ఏ విషయం రాబట్లేవని వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు. ఎందుకురా? ఆ 12 మందిని చంపింది ఏ టీమో తెలుసుకోవడానికి. ఎత్తుకెళ్ళిన తర్వాత ఫోన్ చేసి బెదిరిస్తారు. వాడి ఆల్బమ్ లో రౌండ్ చేసిన 5 నెంబర్లు నేను ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేయి. వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ఈ క్షణం ఎవరు బయటికి వెళ్ళారో వాళ్ళ నంబర్ అన్ని తీసుకో. నీ కంట్రోల్ రూమ్ కు పో. ఆ సిమ్ కార్డ్స్ అన్ని ఏ ఏరియాకి ట్రావెల్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయి. సరే ఓకే. ఏంట్రా? ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? పవాయ్ ఏ? These are the numbers. Find out which area the cell phones are, okay? हेलो जगदीश, मेरी बहन सुबह योगा क्लास गई थी यार. अभी तक घर नहीं आई. शायद मुझे लगता है जो कार इस घर से भेजी थी वही कारों से लेके गई. జగా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? ఆ 5 అమ్మాయిల సెల్ ఫోన్స్ లో ఆల్రెడీ ఒక అమ్మాయి సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇంకో సిమ్ కార్డ్ కూడా డియాక్టివేట్ అయింది. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. 45 మినిట్స్ లో ఇంకో అమ్మాయిని ఎత్తుకెళ్లారు. జగా, పెద్ద పోలీస్ ఫోర్స్ దించాలరా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ఏం చేయమంటావు ఇప్పుడు? చెప్తా. ఆ రెండో సెల్ ఫోన్ ఏ ఏరియాలో డియాక్టివేట్ అయింది? ఆ అమ్మాయి చదువుకునే చోటు నుంచి 4 కిలోమీటర్ సౌత్ బాంబే ట్రావెల్ అయ్యాకే ఆ సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. ఆల్రెడీ కనపడకుండా పోయిన అమ్మాయిది కూడా బందర్ ఏరియాలోనే సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. అయితే నువ్వు ఆలస్యం చేయకుండా బందర్కి బయలుదేరు. నేను ఆందోళన జాయిన్ అవుతాను. ఇంకా 3 అమ్మాయిలు మిగిలి ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం మంచిదిరా. నువ్వేదో ఒకటి చేసి చెడగొట్టకు. ఆ 5 అమ్మాయిల కన్నా ఆ స్లీపర్ సెల్స్ హెడ్డే మనకు ముఖ్యం. నువ్వు వెంటనే రా. हेलो, मेरी सिस्टर सुबह कॉलेज गई थी सेमिनार के लिए. अभी तक वापस नहीं आई. 4 అమ్మాయి కూడా మిస్సింగ్. ఇంకొక్కరే బ్యాలెన్స్. హలో, అట్ వాట్ టైం? ఓకే ఓకే, డోంట్ బి వరీడ్. ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ లెట్ మీ నో. 5 అమ్మాయి కూడా మిస్సింగ్. ఎస్. రే, నువ్వు మనిషి ఒకట్రా, సాడిస్ట్ రా. ఆ అమ్మాయిలు కనపడకుండా పోయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నావురా. ఆ స్లీపర్ సెల్ సెట్ బయటికి రావాలి, వాడిని చంపాలి. అదేరా నీకు ముఖ్యం. బాలాజీ, మీనింగ్లెస్ గా మాట్లాడు. వాడిని ఒక్కడిని చంపితే బాంబే సిటీలో పూర్తిగా టెర్రరిజం అంతరించినట్టే. అందుకని 5 అమ్మాయిల జీవితాలను నువ్వు బలి చేస్తావా? వాళ్ళని కన్న వాళ్ళు ఎంత కుమిలిపోతారని బాధ ఉందా? నో,
అదంతా ఇప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించవరా? అదే మీ ఇంట్లో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆలోచించవా? అవునరా, నేను దేని గురించి ఆలోచించను. వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్లో నా చెల్లెలు కూడా ఉంది. వాడు 5 అమ్మాయిల్ని ఒకే చోట దాచిపెట్టుంటాడు. వాళ్ళని కాపాడాలి, వాడిని పట్టుకోవాలి. ఆ 4వ ఫోటోలో ఉన్న అష్రఫ్ చెల్లెలికి బదులు నా చెల్లెలు సంజనని పంపించాను. ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ వెళ్తున్నాను. ఏ ఏరియా? పవాయ్. ఏ? నువ్వు వెంటనే ఐబీఎస్ కాలేజ్కి వెళ్ళి నా టీమ్మేట్ అష్రఫ్ సిస్టర్ అనీషా స్కూటీ తీసుకురా. తన స్కూటీ నేనెందుకు తీసుకురావాలి? నేను చెప్పింది చెయ్యి. సరే, లీవైస్ లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. నాకు 3/4 ప్యాంట్ కొనిస్తావా నువ్వు? నువ్వు త్వరగా వెళ్ళు. తిక్కరా నీకు? సంజన చిన్నపిల్లరా, నాకే వరకు పుట్టింది. తోట పుట్టింది, నీకు ఇలాంటి బుద్ధాలు పుట్టిండ్రా? వదిలిపెట్టండి రా. నేనెందుకు రా రమ్మన్నావు? అనే ఇదిగో, ఇది సంజన దుపట. నాకు మెరూన్ కలర్ లో టాప్స్ తీసుకో. సైడ్ లో ఎంబ్రాయిడరీ ఉండాలి, ఓకేనా? వెళ్ళు. నువ్వు డాక్టర్ ట్రై చేయి. అనుమానించదగ్గ ప్రాంతాలు ఏమి ఉన్నాయేమో నేను చూసొస్తాను. లెటెస్ట్ సీ. వాళ్ళ కట్లు విప్పండి. ఒక్కొక్క ఫోటో ప్రొజెక్ట్ చేయండి. అతను ఎవరికి తెలుసు? అతను ఎవరికి తెలుసు? మేరే భయ్యా. ఆ పక్కకు వెళ్ళు. मेरे चाचा जी। He's my brother. कौन है ये? ఎవరతను? तुम्हारा भाई? మీ అన్నయ్య? तुम्हारा? మీ అన్నయ్య? తర్వాత ఫోటో చూపించు. मेरे भैया। ఈ 5 ఫోటోల్లో మీ అన్నయ్య లేడా? नहीं। ग्रुप फोटोज को एक-एक करके दिखा. గ్రూప్ ఫోటోస్ ఒక్కొక్కటి చూపించు. इसमें तुम्हारा भाई है? ఇందులో మీ అన్నయ్య ఎవరు? అతను కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి బండిని నిన్నెవరు వేసుకురమ్మన్నారు? मेरे भाई ने कहा। చెప్పు. ఆపరేషన్ పూర్తయింది.
అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. ఆ అమ్మాయిల సిమ్ కార్డులన్నీ రిమూవ్ చేశాం. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. వాడే తెలివి తక్కువ వాడు కాదు. వాడి చెల్లెల్ని అక్కడికి పంపించాడంటే నీ స్థావరం తెలుసుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి. ఏంటి నువ్వనేది? వాడొచ్చే ముందే వాడి చెల్లెల్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపో. सारे लोग तैयार हो जाओ और इन 4 लड़कियों को बांध दो और इस लड़की को बांध कर इधर लो. जल्दी करो, जल्दी. रुक जाओ. Turn around. వాడు ఇక్కడికి వచ్చాడు. అందరినీ వరుస పెట్టి చంపుతున్నాడు.
there won't be a problems anymore. I'll get you all safely into a taxi. In case if police ask, tell them it was dark and you couldn't see my face clearly. Okay? Get in. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకడి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. కొట్టకే ఎంత పెద్ద కత్తి పెట్టాడు. ఎక్కడ ఇంకొంచెం ఉండుంటే పీక కోసేసేవాడు. ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయడం వల్లేగా వీడిని ఇప్పుడు పట్టుకోగలిగింది. అట్లాంటి రిస్క్ కిస్కు నువ్వు చేయాలమ్మా. నేనే తప్పు చేశానురా. ఏ సమస్య వచ్చినా పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్లే చావాలి. హాయిగా మీరు మాత్రం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చి చూస్తూ ఆ పని అలా చేసి ఉండొచ్చు, ఈ పని ఇలా చేసి ఉండొచ్చు అని సొల్లు వాగుతారు. మీ గొడవలో ఒకే ఒక బుల్లెట్ తప్ప నాకు తగులుంటే ఏమై ఉండేదిరా? ఒకే ఒక దెబ్బకి ప్రాణం పోయిండేది. పోయిండేది. వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం ప్రాణాలు ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు చూడు, ఆ మెయిన్ హెడ్ ప్రాణాలతో పట్టుబడలా. వీడే మెయిన్ హెడ్ కాడు. వీడికి ఫోన్ చేసి ఒకడు ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాతే వీడు కత్తి తీశాడు. సారీ, ఫింగర్ కట్టర్ కాదు వైర్ కట్టర్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోనే మాయమయ్యోగా, అందుకని ఇక్కడికే వచ్చేసా. అది నువ్వు ఇలా సడన్ గా వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే ఈ రూమ్ లో నేను ఒక్కడే ఉంటానని మాత్రం చెప్పలేను. శాండ్ బ్యాగ్, డంబెల్స్, వర్కౌట్ కూడా చేస్తావా నువ్వు? నాట్ బ్యాడ్. నేను ఈ మధ్య ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదివాను. 1 డీప్ కిస్ తో 40 క్యాలరీస్ బర్న్ చేయొచ్చుట. దట్ ఈస్ ఈక్వల్ టు 30 minutes ఆఫ్ స్పీడ్ వాక్, 20 minutes ఆఫ్ స్విమ్మింగ్, 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ అండ్ 5 minutes. నీకు ముద్దు కావాలంటే డైరెక్ట్ గా అడుగు, అంతేగాని ఫార్వర్డ్ మెసేజ్ లో చదివాను, వాస్తు శాస్త్రం చెప్పింది అని ఇండైరెక్ట్ గా అడక్కు. ఊరికే రెచ్చగొట్టేసి దిస్ బాయ్స్ ఆర్ సో మీన్ అని తిరిగి మమ్మల్ని అంటారు. వీడి దగ్గర కిస్ తీసుకునేలోగా క్యూలో నుంచి కెర్సనాలు కొనుక్కోవచ్చు. ఓకే బాయ్. ఓకే రా, ఓకే. నోరు తెరిచి అడిగావుగా, మరి వెళ్తావే? 40 into 40 80 క్యాలరీస్ బర్న్ చేద్దాం. ఇక్కడతో అటుపోదాం. నువ్వే ఇప్పుడు వాస్తు చూస్తున్నావు. కళ్ళు మూసుకో, ఐస్ క్లోజ్, లిప్ ఓపెన్.
కళ్ళు మూసుకుంటే నువ్వు మాయమవుతావు. Who's that? నేను ముందే చెప్పానా, మా అమ్మ వచ్చేసింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ముందు తలుపు తీ. ఎక్కడికి? కబోర్డ్లో దాక్కుంటాను. ఆ కబోర్డ్ ఎంగేజ్. ఇదిగో ఈ కబోర్డ్లోకి దూరం. ఏంటమ్మా నువ్వా? టీవీ చూసావా? ఇంతలో టీవీలో వచ్చేసిందా? అమ్మని రూమ్ లో కెమెరా పెట్టేసరే ఏంటి? యాక్టింగ్ చాలు. నేను అక్కడి నుంచే వస్తున్నాను. నువ్వు చేసినంత చూసే వచ్చాను. 16 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ స్లీపర్ సెల్స్. చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వాళ్ళ కుటుంబీకులందరూ ఏడుస్తున్నారు కానీ స్లీపర్ సెల్స్ అని నమ్మట్లేదు. అది మనకు తెలిసిందే కదా. అవును, ఆ స్లీపర్ సెల్స్ హెడ్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? అనుకున్నా. వీడు మెయిన్ కాదు, ఆర్డర్ ఇచ్చేవాడు మిస్ అయ్యాడు. ఇదేంటి ఆడగొంతో దొక్కుతున్నాడు? ఏ సారీ కమ్ బయటికి. హాయ్. ఏరా, నీ కబ్బోర్డ్లో చక్కగా బట్టలు, బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవట్లేదా? హాయ్. హాయ్. వీడినే పెళ్లి చేసుకుంటావా? పెట్రోమాక్స్ లైట్ కావాల్సిందే. అవును. అప్పుడు నీ లైఫ్ డౌను. Early this morning in Andheri West, a man was found dead on a roadside dump yard. With couple of fingers severed, he was found badly bruised too. Police claim that he was tortured extensively before being killed. The man has been identified as Asif Ali, who has been noted to have connections with the 12 sleeper cells that were shot dead last week. Some investigators claim that he could be holding a bigger role in the sleeper cell network and was probably అతని దగ్గర నుంచి ఎటువంటి విషయం రాబట్టలేకపోవటం వల్లే అతన్ని చంపేశారు. ఈ 12 మందిలోనే నువ్వు వెతుకుతున్నవాడున్నాడు, రైట్? He is a cold-blooded murderer. Heat him up. Think big. Attack big. He'll come out. స్లీపర్ సెల్స్ పవర్ ఏంటో చూపించు.